ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేదు ఎందుకని అంటారు? ఇప్పుడు సింహాచలంలో తొక్కిసలాట జరిగిందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక. అక్కడ ఏడుగురు ఏమో చనిపోవటం జరిగింది. కేవలం అది అధికార పక్ష లోపమే. అధికార పార్టీ అక్కడ లోపమే. అట్లానే వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఇయే ఇన్సిడెన్స్‌లు ఎప్పుడు దాకా ఈ చరిత్రలో లేదు. కనకదుర్గమ్మ మొన్న వారం రోజుల నాడే కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో కరెంట్ లేదు. విద్యుత్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గనక ఇది ఎలా ఉండేదంటారు? ఇప్పుడు అయ్యో! ఈ రోడ్డెక్కి పడుకునేవాడండి ఆయన. రోడ్డెక్కి అతను క్రైస్తవుడు కాబట్టి హిందూ దేవాలయాల మీద కక్ష అనేసి రోడ్డు మీద పడుకునేవాడు 2 కాళ్ళెత్తి. అయితే అది ఆయన అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే సనాతనం గుర్తుకొస్తది. ఈరోజు జరుగుతున్న అరాచకాల గురించి గానీ, ఈ లడ్డూలో వచ్చే నత్తల గురించి గానీ, దీని గురించి ఎక్కడ ఆయన ప్రశ్నించడు. ఈ విశ్లేషకులు చాలామంది ఉంటారు. మరి మీడియా గానీ, విశ్లేషకులు గానీ మరి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళైతే మరి ఎవరు దాని గురించి ఇంత ఇంత జరుగుతున్నా కూడా ఎవరు స్పందించట్లేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఇదంతా జరిగింది అనేది వాళ్ళంటా ఉన్నారు ఆరోపణలు. మత మార్పులకు కూడా జగన్మోహన్ రెడ్డి కృషి చేశారనేది వాళ్ళు అంటున్నారు. భారతదేశం అనేది సర్వమతాల సమ్మేళనం అండి. అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ఒక పాలకుడు ఆ క్రైస్తవుడు, హిందువుడు అనేది అనుకున్న అతను ప్రజల మనిషి. అతనిలో ముస్లిము అతన్ని దేవుడు అనుకోని మంచి జరిగితే దేవుడు అనుకుంటాడు. క్రైస్తవుడు క్రీస్తు అనుకుంటాడు. హిందువు రాముడు అనుకుంటారు. ఎందుకంటే మనకు మంచి చేసేవాడు మనకు దేవుడితో సమానం. అది దానికి ఒక రాజకీయ నాయకుడు అందరు కలిసి ఎన్నుకున్న నాయకుడికి ఒక మతం అనేది అంటగట్టడం అనేది మాత్రం అది హేయమైన చర్య. ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు చంద్రబాబు గారు పక్కా హిందువే కదా. మరి మనం విజయవాడలో దగ్గర దగ్గర 40-50 గుళ్ళు కూలగొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక గుడి కూలగట్టలేదు. ఈయన కూలగొట్టిన గుళ్ళు మొత్తం ఆయన కట్టించుకుంటూ వచ్చాడు. ఒక వైజాగ్ టీటీడీ కానీ, రాజధాని ఏరియాలో టీటీడీ కానీ, టెంపుల్ కానీ, అమెరికాలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ టీటీడీ టెంపుల్స్ ఏర్పాటు చేశాడు. చాలా విలేజ్ల్లో పాత గుళ్ళు పునర్నిర్మాణానికి 50 లక్షలు, 70 లక్షలు అలా ఇచ్చి పంపి దాన్ని ఇచ్చిన రోజులని. మరి క్రిస్టియన్ అంటే ఇవన్నీ చేయడుగా, ఇంత చేయడుగా. గుళ్ళు కూలగొట్టిన వాళ్ళు హిందువా లేకపోతే గుళ్ళు కట్టినోడా హిందువా అనేది ప్రజలు తెలుసుకోవాలి. అనే వాళ్ళకి తెలియాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు ఎందుకని అంటారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం చేస్తున్నారంటారు? 100% అండి. ఆయన ఒక వ్యక్తి కోసమే పార్టీ పెట్టాడు. ఆ వ్యక్తి కోసం మాత్రం పోరాడతాడు. ఆ వ్యక్తికి అధికారం కోసమే పోరాడతాడు. 2014 కానీ 2014లో జనసేన పార్టీ అని పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడో పాపం ఆ కార్యకర్తలకు తెలియదు. ఆయనకు మాత్రం తెలుసు ఎవరి కోసం పెట్టామనేది. వాళ్ళ కోసమే పోరాడతాడు. ఇప్పుడు 2014లో చంద్రబాబు గారిని గెలిపించడం కోసం ఎన్నికల పోటీ చేయలేదు. జై చంద్రబాబు అంటే సపోర్ట్ చేశాడు. ఇదే కూటమి అది అప్పుడు సేమ్ గెలిచారు. 2019లో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆ ఓటు చీలిపోవటానికి అతను విడిగా పోటీ చేసి ఆ ఓటుని తీసుకోవటానికి జగన్కి పోకుండా చేయటం కోసం అది విడిగా చీలాడు. మళ్ళీ కలిశారు. మళ్ళీ ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్ళీ ఉద్దేశంతో మళ్ళీ కలిశారు. ఆ వ్యక్తి అనే వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకూల ప్రకారమే ఆయన ప్రశ్నిస్తాడు. చంద్రగారి ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా ఆయన ఏమి మాట్లాడడం ఏమి చేయడని. కానీ వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకి మరి ఇదంతా ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తల కోసం? పక్క ఆయనే చెప్తున్నాడుగా, మనకి మాటలో దెబ్బలు వస్తూనే ఉంటాయి, పడాలి తప్పదు అని చెబుతున్నాడు. అంతేగాని కార్యకర్తలు మీరు మా కార్యకర్తలు జోలికి వెళ్ళమని, మీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు, మా కార్యకర్తలు అలాంటి వాళ్ళు, మీలాగా మా వాళ్ళు కష్టపడ్డారు అనేసి మాత్రం ఎక్కడ ఆయన మాట్లాడ్డు. కూటమిలో హక్కులో భాగంగా ఆయన మాట్లాడేమి. ఎందుకంటే అవన్నీ మాట్లాడే హక్కు అర్హత ఆయనకి లేదు. ఆయన ఏ విధంగా ఎవరి కోసం పనిచేస్తున్నాడో ఆయనకి తెలుసు. పాపం ఆ కార్యకర్తలు మాత్రం తెలియదు. అమాయకులే ఆ కార్యకర్తలే. జనసేన కార్యకర్తలు మాత్రం అమాయకులు.